హాయ్ సార్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ఛానల్ టీవీ అండి. మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఈడుగోలు లొకేట్ ఉన్న ఏపీసీఐడే అప్రోడ్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా 5.5 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ని టీఎల్పీ మీద లైన్ చేశారండి. టీఎల్పీ మీద లైన్ చేసినప్పుడు కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. అలాగే సార్, ఈ ప్రాజెక్ట్కి ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసిందండి, స్పాట్ రిజిస్ట్రేషను. అట్లాగే సార్, ఈ ప్రాజెక్ట్లో మనకి లిమిట్స్లో మనకు ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి, లో కాస్ట్ బడ్జెట్లో. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా సరే, లేదా స్పాట్లో మనకి హౌస్ కొట్టుకోవాలనుకునే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారైతే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి మనకి ఫ్రీ సైట్ విజిట్ అనేది ఉంటుందండి. కంపల్సరీగా సైట్ విజిట్ చేసి ఫ్లాట్ అనేది సొంతం చేసుకోగలరు. అట్లాగే సార్, మనకి ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చూసుకుంటే మీరు చూడొచ్చు, లేఅవుట్ చుట్టూరు కూడా 9 అడుగుల మనకి కాంపౌండ్ వాల్ అండి. చాలా స్ట్రాంగ్ అయితే మనం కడుతున్నాము. అలాగే మనకి 40 ఫీట్ సీసీ సిమెంట్ రోడ్స్, అలాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే మనకి ఎలక్ట్రికల్ సిస్టమ్, చుట్టూరు కూడా మనకి వెన్యూ ప్లాంటేషన్ వస్తుందండి. అలాగే మనకి మీకు కనిపించేది అది మనకి బందర్ రోడ్డు అండి. ఎగ్జాక్ట్గా అపార్ట్మెంట్ 30 మీటర్ డిస్టెన్స్లో మనకి బందర్ రోడ్డు అట్లా కనిపిస్తుంది. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి 400 మీటర్ డిస్టెన్స్లో ప్రపోజల్ రోడ్ అండి అది మనకి. అలాగే సార్, మనకి ప్రతి ఫ్లాట్కి మనకు వాటర్ ట్యాప్ నేమ్ బోర్డు అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. అట్లాగే సార్, మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా 100% వాస్తో ఈ ప్రాజెక్ట్ని ఇవ్వడం అనేది జరిగిందండి. అలాగే మనకి హెడ్ వాటర్ ట్యాంక్ కానీ, చిల్డ్రన్ పార్క్ కానీ మనం ప్రొవైడ్ చేస్తాము. అలాగే సార్, ఈ ప్రాజెక్టు లొకేషన్ హైలైట్ వచ్చేసి మీరు కనిపించే రోడ్డు వచ్చేసి ఇది శ్రీ భ్రమరావు ల్యాండ్ చేసిన ప్యారడైజ్ రోడ్డుకి అయితే కలుస్తుందండి. ఆ రోడ్ నుంచి మనకి గోసాల సెంటర్కి అయితే వెళుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళడానికి 3 రోడ్లు కనెక్టివ్ రోడ్లు ఉన్నాయండి. ఆ 3 రోడ్లు నీకు వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సార్, స్క్రిప్ట్ చేయకుండా. అట్లాగే చిన్న విన్నపం అండి, ఈ వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అట్లాగే సార్, మనకి ఇది వచ్చేసి ఈడుగోలు విలేజ్కి వెళ్తుందండి. ఇక్కడ నుంచి మనకు కూడా 300 మీటర్ డిస్టెన్స్ మన ప్రాజెక్ట్ ఉందండి. మనం చూడొచ్చు. మనకు ఇది వచ్చేసి మనకి సెంటర్కి వెళ్తుందండి, ఈడుగోల్ సెంటర్. జస్ట్ మనకు బందర్ రోడ్డు 200 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. అలాగే మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 300 మీటర్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉంటుందండి. ఆ కనిపించే క్యాంపస్ మనకి ఎలియన్ కాలేజీ వాళ్ళి మనకి లేడీస్ అండ్ బాయ్స్ క్యాంపస్ అండి. మీరు చూడొచ్చు బోర్డు కూడా. జస్ట్ మనకి ఈ రోడ్డు ప్రపోజల్ రోడ్డు అండి, 60 ఫీట్ ప్రపోజల్ రోడ్డు. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇటు మనకి ఈడుగోలు ఎగ్జాక్ట్గా బందర్ రోడ్ అయితే పాస్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఈడుగోల్ సెంటర్ అండి. ఈ సెంటర్ నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి 500 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. అలాగే మనకు అటు మచిలీపట్నం పోర్టు కానీ, ఇటు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ మనకి బెంచ్ సర్కిల్ కానీ, అలాగే మనకి గంగూరు డీమార్ట్ కానీ ఈజీగా అయితే వెళ్ళవచ్చు. అలాగే మన కాలేజెస్ కానీ, అలాగే మనకి హాస్పిటల్స్ కానీ చాలా యాక్సెసిబుల్గా అయితే వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి మనకి ఇది 2వ రోడ్ అండి. ఇది చూపించాను కదా, ఎగ్జాక్ట్గా ఇది ప్యారడైజ్ శ్రీ భ్రమరావు ల్యాండ్ చేసిన ప్యారడైజ్ రోడ్ అండి. ఇక్కడ నుంచి మన బందర్ రోడ్డుకి జస్ట్ మనకి 300 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. అది కనిపించేది నారాయణ కాలేజ్ క్యాంపస్ అండి. మొత్తం కూడా ఈ కాలేజీ క్యాంపస్ మొత్తం కూడా కాలేజెస్ కానీ, క్యాంపస్ వాళ్ళు కానీ, అలాగే మనకు హాస్పిటల్స్ కానీ, అలాగే మనకు సూపర్ మార్కెట్స్ కానీ చాలా అందుబాటులో ఉంటాయండి మన ప్రాజెక్ట్ దగ్గరికి. ఎందుకంటే జస్ట్ మనకి బందర్ రోడ్ని ఆనుకుని జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో ఆ ప్రాజెక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇదే రోడ్లో మనకి ఇది వచ్చేసి డొంక రోడ్ అండి. ఈ డొంక డైరెక్ట్గా మనకి గోశాల సెంటర్ అయితే వెళ్ళిపోతుంది. అట్లాగే సార్, మీరు చూస్తున్నారుగా, ఇది వచ్చేసి మనకి ఇదంతా ప్రపోజల్ అండి. ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే రేపు 2 ఇయర్స్ 3 ఇయర్స్లో ఇది మొత్తం కూడా మంచి హైప్ ఉన్న ఏరియా అయిపోతుందండి. మీకు ఏమి కనిపించవు, మొత్తం కనెక్షన్ హాల్ కానీ, అలాగే మనకి అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ కనిపిస్తాయి బందర్ రోడ్ బేస్ చేసుకుని. చూడొచ్చు, ఇటు వచ్చేసి మనకి ఈ బోర్డు నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అండర్ పాస్ తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా కంకిపాడు సెంటర్కి అయితే వెళ్తుందండి. కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి హైవే ఎక్కి అటు మనకు చలవేంద్రపాలెం దగ్గర మనకి వెస్ట్ బైపాస్ అనేది ప్రపోజల్లో ఉందండి. జస్ట్ మనకి ఇక్కడి నుంచి కూడా మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇటు వెస్ట్ బైపాస్ తీసుకుంటే ఇటు వైజాగ్ కానీ, విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ ఈజీగా అయితే యాక్సెస్ అయితే వెళ్ళొచ్చు. అలాగే మనకు గన్నవరం ఎయిర్పోర్ట్ జస్ట్ మనకి ఇక్కడ నుంచి మనకు 50 మినిట్స్లో ఈజీగా అయితే వెళ్ళొచ్చండి. అలాగే మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి గోశాల సెంటర్ అన్నది. ఎగ్జాక్ట్గా ఆ గోశాల సెంటర్ నుంచి మనకి ఇటు కూడా మన ప్రాజెక్ట్ దగ్గరికి పాస్ అవ్వచ్చండి. అలాగే మనకి 3వ రోడ్డు ప్రపోజల్ రోడ్డు మీకు చూపిస్తానన్నాను కదా సార్. ఇప్పుడు ప్రపోజల్ రోడ్ అండి ఇది. ఎగ్జాక్ట్గా మనకి ఈ బందర్ రోడ్ని బేస్ చేసుకుని మనకి ఈ అపార్ట్మెంట్స్ రోడ్ అండి. ఇది మీకు కనిపించింది, ఇందాక చూపించాను కదా, ఆ అపార్ట్మెంట్స్ అండి. ఆ అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడే మన ప్రాజెక్టు. ఇది వచ్చేసి ప్రపోజల్ రోడ్ అండి.
అట్లాగే సార్ ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పై నంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ సో మచ్.